పాముల ఈ రేస్కు సంబంధించి హైకోర్టులో కేటీఆర్కి షాక్ తగిలింది. ఏసీబీ కేసును క్వాష్ చేయమని కేటీఆర్ విచారణకు సహకరించాలని ఆదేశించింది కోర్టు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లించిన ప్రభుత్వ నిధుల ద్వారా ఎవరెవరికి లబ్ధి జరిగిందనే అంశాలు విచారణలో వెలుగులోకి వస్తాయని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే 10 రోజుల పాటు మాత్రం ఆయన్ను అరెస్టు చేయొద్దని మధ్యంతర తీర్పు ఇచ్చింది. కేసు విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కేటీఆర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఖచ్చితంగా ఏసీబీ విచారణకు హాజరు కావాలి. క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి దాన్ని మాత్రం కోర్టు ఆమోదించలేదు. కేవలం 10 రోజులు మాత్రమే అరెస్టు కాకుండా ఉండాలంటూ ఆదేశాలు చేసింది. అడ్వకేట్ జనరల్ చెప్పిన కీలక అంశాలు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించిన అంశాలను కూడా దర్యాప్తులో విషయాలు బయటకు వస్తాయని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వాదనలు ఎలా జరిగాయి, దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మనం అడ్వకేట్ వర్మ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కేసు ఎట్లా జరుగుతుంది? ఇది ఈ కార్ రేసింగ్ సంబంధించి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కార్ రేసింగ్ చేద్దామని చెప్పి అప్పటి మంత్రి కేటీఆర్ గారు భావించారు. దాంట్లో చాలా అవకతవకలు జరిగిందని చెప్పి దాని నెక్స్ట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అవకతవకలు జరుగుతాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ అంతం చూడడానికి ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు పనిచేస్తున్నారు. కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని అవకతవకలు చేస్తుంటే ఆయన స్టేట్మెంట్ బట్టి చెప్తుంది. ఎందుకంటే లక్కీలు ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో ఫ్రాడ్ జరిగిందని భావించినాక వెంటనే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఎవరికి ఇద్దామని చెప్పి ఆలోచించినప్పుడు ఏసీబీ వాళ్ళకి ఈ కేసు, ఎందుకంటే దీంట్లో మిస్అప్రియేషన్ జరిగింది, సో ఫ్రాడ్ జరిగింది. అట్ ద సేమ్ టైం దీంట్లో రకరకాలుగా మ్యానిపులేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు హెచ్ఎండిఏ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంక్వైరీ అండ్ మినిస్టర్లు ఉన్నారు ఇక మినిస్టర్లు ఉన్నారు అని చెప్పి భావించవచ్చు. సో భావించినాక వాళ్ళను ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా నోటీస్ ఇవ్వాలన్నా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. సో గవర్నర్ అనుమతి తీసుకోవడానికి కొంచెం సమయం పట్టింది, ఒక 10 days 15 days టైం పట్టింది. ఈ సమయం పట్టిన తర్వాత గవర్నర్ గారు సిఎస్ గారికి లేఖ రాయడం జరిగింది. సిఎస్ గారు దీనికి సంబంధించిన విషయాలు వివరాలు ఇస్తూ ఏసీపీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏసీపీ గారు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కడ ఏం జరిగినా కానీ క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెంటనే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాగానే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద అరెస్ట్ చేస్తారని లేకుంటే నోటీస్ ఇస్తారు కానీ ఎక్కడ కూడా ఏసీబీ వాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పకముందే వీళ్ళు ఏదో అది వేసుకున్నట్టు వాళ్ళు డైరెక్ట్ వచ్చి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో వచ్చారు కానీ ఇన్వెస్టిగేషనే కంప్లీట్ కాలేదు. దానికి ఒక 10 రోజులు టైం ఇచ్చారు. సో దానికే భారీ ఊరట ఇది వచ్చిందంటే ఇక్కడ వచ్చింది భారీ ఊరట వాళ్ళకు కాదు, ఏసీబీ వాళ్ళకు టైం వచ్చినట్టు. ఎందుకంటే సమయం ఎట్లా 10 days 15 days టైం పడుతుంది. దీంట్లో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది A1 A2 A3తో పాటు చాలామంది అక్యూజులు ఉన్నారు. సో అక్యూజులు ఉంటే వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, పంచ్ విట్నెస్ రికార్డ్ చేయాలి, డాక్యుమెంట్ సమీకరించాలి. ఇవంతా సమీకరించినాక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది, ప్రాపర్ వేరే నడుస్తూ ఉంటుంది. ఈ లోపల హైకోర్టుకు వచ్చారు కాబట్టి 27 తారీఖు నాడు మెయిన్ కేసుకు ఉన్నది, 30 తారీఖు వరకు ఊరట వచ్చింది. ఊరట జస్ట్ రిలీఫ్ అంతే. దానికి భారీ ఊరట వచ్చింది అని చెప్పి సందర్భంగా 30వ తేదీ వరకు విచారణ ఖచ్చితంగా కేటీఆర్ సహకరించాలని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడదు? దీన్ని ఎక్కడ కూడా కోర్టుకు కానీ పోలీసు వాళ్ళకి కూడా సహకరించొద్దని ఇక్కడ చెప్పలేదు. ఏంటంటే అరెస్ట్ చేయదండి. ఇక్కడ ఏసీపీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ గారిని ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఏసీపీ వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు అంతగానం? సో దాని ఏంటంటే ఇప్పుడు కోర్టు కూడా ఈ ఏసీబీ వాళ్ళకు ఊరట, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం టైం అవసరం ఉంటుంది. దీంట్లో అన్ని డాక్యుమెంట్ చేసిన తర్వాత నోటీస్ ఇస్తారా ఇంకోటి చేస్తారా అని చెప్పి కోర్టు నిర్ణయం చేస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ని ఈ కేసులో విచారించే అవకాశం ఉంది. మరికొద్ది రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్కు మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. తదుపరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు ఇరు పక్షాలకు కూడా నోటీసులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో
కేసీఆర్కు ఒక స్వల్ప ఊరట 10 రోజుల వరకు మాత్రమే అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఖచ్చితంగా ఏసీబీ విచారణలో ఖచ్చితంగా కీలక అంశాలు ఈ కేసులో నిధుల మళ్లింపు 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు విదేశీ కంపెనీలకు జరిపిన ఆధారాలను కూడా ఏసీబీ బయటపెట్టే అవకాశం ఉన్నాయి. తదుపరి విచారణ వరకు ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.